బీజేపీతో పొత్తు కోసం గతంలో వెంపర్లాడిన చంద్రబాబు ఇప్పుడు తన స్వార్థం కోసం ప్రధానిపై విమర్శలు చేస్తున్నారన్నారు అమిత్ షా. అవసరం తీరాక రాజకీయంగా ప్లేట్ ఫిరాయించడం బాబుకు అలవాటని విమర్శించారు. ఏపీలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు అమిత్ షా. ఏపీ విభజన చట్టం ప్రకారం 10 ఏళ్లు టైమున్నా 5 ఏళ్లలోనే ఏపీకి అన్ని ఇచ్చామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికల తర్వాత మళ్లీ ఎన్డీఏ వైపుకు వచ్చేందుకు బాబు ప్రయత్నిస్తారని చెప్పారు. అయితే ఆయన రాకుండా శాశ్వతంగా తలుపులు మూసేశామన్నారు. దేశంలో ఏపీ పర్యటనలో భాగంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. పలాసలో ప్రజా చైతన్య బస్సు యాత్రను ప్రారంభించారు. कि वो एनडीए से इसलिए अलग हुए हैं कि आंध्र प्रदेश को स्पेशल स्टेटस नहीं मिला, ये झूठ बोलने का काम कर रहे हैं. हमारे हरि बाबू और आज के उपराष्ट्रपति उस वक्त मंत्री महोदय थे श्री वेंकैया नायडू के इंटरवेंशन से प्रधानमंत्री जी ने स्पेशल स्टेटस में जितना फायदा होता है इससे 1.5 गुना फायदा करने की स्कीम आंध्र प्रदेश के लिए भेजी थी. आपने ये योजना का आंध्र प्रदेश की असेंबली में स्वागत भी किया था, परंतु आपको लगा कि आंध्र की जनता आपके भ्रष्टाचार से तंग आ चुकी है. టీడీపీ, వైసీపీతో అభివృద్ధి జరగదని చెప్పారు. మోసపూరిత రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తామన్నారు అమిత్ షా. ప్రతి విషయంలో యూటర్న్ తీసుకోవడం ఆయనకు అలవాటుగా మారిందన్నారు. 2014లో మోడీ ప్రధాని అవుతారని తెలిసి పొత్తు కోసం కాల్లా వెళ్లపడ్డారన్నారు. और 10 साल तक धूल झांकते रहे. जब मोदी जी आए, मोदी जी की लोकप्रियता देखकर मोदी जी के पैर पकड़कर फिर से एनडीए में आ गए. और मित्रों, अभी अभी मोदी जी का साथ छोड़कर जिस कांग्रेस के खिलाफ एनटी रामाराव ने तेलुगु अभिमान का जंग छेड़ा था, वही कांग्रेस की शरण में जाकर जिस कांग्रेस ने आंध्र प्रदेश को अन्याय किया, वही कांग्रेस के शरण में जाकर तेलंगाना में चुनाव लड़े. అమిత్ షా రాకను వ్యతిరేకిస్తూ పలాస ఎమ్మెల్యేతో పాటు టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని విమర్శించారు. అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.